లయన్స్ క్లబ్ జిల్లా 316B పునరావర్తన్ లీడర్షిప్ రీఫ్రెషర్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి తెలియజేశారు. లయన్స్ క్లబ్ జిల్లా 316B పునరావర్తన్ లీడర్షిప్ రీఫ్రెషర్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని కాకినాడ మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్ నందు క్లబ్ జేమ్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ విజయ్గా, లీడర్షిప్ కోఆర్డినేటర్ మరియు 2వ ఉప గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమ రూపకర్త 316B జిల్లా మొదటి గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి. ఆలోచనలో భాగంగా RLLI, DLLI, ELLI వంటి గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన లైన్ నాయకులకు పునరావర్తన్ శిక్షణ కార్యక్రమం ద్వారా మరలా పునశ్చరణ చేసి వారిని మరింత నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. జిల్లా 316A గవర్నర్, పూర్వ గవర్నర్ లైన్ DVS రమేష్ రాజు మరియు లైన్ KV రావులు తమ అద్భుతమైన శిక్షణ ప్రెజెంటేషన్తో ఉత్తమ లైన్ సేవకులుగా రూపొందించడానికి కావలసిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి పూర్వ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, జిల్లా LCIF కోఆర్డినేటర్ మెట్ట రాధా, గవర్నర్ అడ్వైజర్ వినోద్ అతిథులుగా హాజరయ్యారు. లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఇలాంటి వినూత్నమైన శిక్షణ కార్యక్రమాన్ని లయన్స్ పెద్దలు సహకారంతో, వారి మార్గదర్శకత్వంతో వినూత్నంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడంలో తమ హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ జేమ్స్ కాకినాడ ముందుంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శిక్షణ గ్రాడ్యుయేట్లు పాల్గొని శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను పొందారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ జేమ్స్ కాకినాడలో జరిగిందని తెలిపారు. లయన్స్ కెప్టెన్ మంగరాజు తదితరులు పాల్గొన్నారు. పునరావర్తన అనే పదానికి ఇంత అర్థం ఉందని నేను ఊహించలేకపోయింది. సార్ పునరావర్తన సింపుల్ గా చెప్పారు, ఆ టైటిల్ చూసాము. అయితే ట్రైన్ ది ట్రైనర్ అనేది విషయం మాత్రం ఒక జ్ఞాపకం ఉంది. ముఖ్యమైన ఉద్దేశం అదే, ట్రైన్ ది ట్రైనర్. మీరందరూ DLLI చేయండి, ALLI చేయండి, ELLI చేయండి. ఆల్రెడీ ట్రైన్ పీపుల్, ఆ ట్రైన్ వాళ్ళని మిమ్మల్ని మేము ట్రైన్ చేసేసి మళ్ళీ మన లైనిజం యొక్క అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని కృషి చేస్తారని, మీరు కృషి చేస్తూ మీ పక్కన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి లైనిజం యొక్క ఇమేజ్, లైనిజం యొక్క పార్టిసిపేషన్, లైనిజం యొక్క మెంబర్షిప్, తర్వాత లైనిజం LCF చేసే కార్యక్రమాలు అవన్నీ పురోభివృద్ధిలో తీసుకురావాలని మనసా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసింది. సహజంగా లైనిజంలో మనం చూసేది ఏంటంటే గవర్నర్ క్యాండిడేట్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. గవర్నర్ క్యాండిడేట్గా పోటీ చేయాలనుకున్నప్పుడు లేదు, మనం ఏదో ఆశించి చేస్తూ ఉంటాం. జగన్ వాళ్ళు అట్లా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత ఆసక్తితో, నాకు తెలిసి ట్రైన్ ద ట్రైనర్స్ అనేది అంటే బహుశా మల్టిపుల్లో ఎప్పుడు ఎక్కడ చేసి ఉంటారు. ఫస్ట్ టైం ఇది చేద్దామని ఆయన నాతో చెప్పినప్పుడు ఒక 6-7 తీసుకొస్తానండి అని చెప్పి కృష్ణమూర్తి గారు అన్నారు. ఆయనకి నాకు ఉన్న చదువు కొద్ది కృష్ణమూర్తి గారు 6-7 వద్దండి, ఇద్దరు తప్పనే మ్యాక్సిమం ముగ్గురే పెట్టండి అన్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది క్వాలిటీ ఉండాలి తప్ప క్వాంటిటీ ఉండకూడదు. అప్పుడు కృష్ణమూర్తి గారు మళ్ళీ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, మీరు ఎలాగో ఉండాలి, ఇంకొకరిని ఎవరినో మీరే చెప్పండి అన్నారు. నాకు మనసులో స్ఫూరించిన వ్యక్తి KV రావు గారే. ఎందుకు KV రావు గారు నేను చెప్పడం జరిగిందంటే, విజయ్ కుమార్ రాజు గారి తర్వాత ఎంటైర్ మల్టిపుల్లో LCIPలో స్వశక్తితో ఫస్ట్ అటెంప్ట్లో LCIP సర్టిఫికేట్ తీసుకున్నాను. ఈరోజు మనం ఫస్ట్ ప్లేస్, అన్ని రకాలుగా కూడా ఫస్ట్ ప్లేస్. ఒక MJFలో మన టార్గెట్ మనం చేసాం, కానీ ఏదో మనకంటే ఒక జిల్లా ఎక్కువ చేసింది. మిగతా అన్ని చోట్ల మనం నెంబర్ 1 కింద ఉన్నాం. ఈ డ్రాపింగ్స్లో కూడా ఎంత తక్కువ చేసుకోగలిగితే అంత మంచిది. ఈ రోజు నుంచి ఈ 20 రోజులు మనం క్లబ్లో ఏదో డ్రాపింగ్ ఉంటుంది, ఎంత తక్కువైతే అంత తగ్గించి దీన్ని కూడా మనం మల్టిపుల్ లెవెల్లో మనం మంచి లెవెల్లో ఉంటే బాగుంటుంది. ఆ మల్టిపుల్ లెవెల్ అనేది కాదండి, క్లబ్లో ఒక మెంబర్ రావడానికి చాలా కష్టపడుతున్నాం ఈ రోజుల్లో. ఆ మెంబర్ సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా గమనించి ఆ ప్రెసిడెంట్ పెద్దలందరూ కూర్చుని ఆ మెంబర్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, ప్రతి సమావేశానికి పిలాలి, ఆయన ఏమైనా చెప్తే కొద్దిగా ఆలకించాలి, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తే డ్రాపింగ్ చాలా తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఈ సంవత్సరం మన సెకండ్ VDP గారిని డ్రాపింగ్ అవ్వకుండా కూడా చూడడానికి ఆయన ఎక్కువగా ఆయన సేవలు వినియోగించుకుంటున్నాం.
నిజంగా ఈ సమావేశం అయితే చాలా చక్కగా జరిగింది. ఇలాంటి ఈ సాంప్రదాయానికి తెరదీసిన జెమ్స్ క్లబ్ వారిని, లింగమల కృష్ణమూర్తి గారిని ఇదే వరవడి కొనసాగించి ఈరోజు కొంచెం తక్కువ వచ్చిన మన నిరుత్సాహపడక్కలేదు. నిజంగా ఈరోజు ఫ్యాకల్టీ వచ్చి ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళే, ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళే చెప్తారు సార్, సినిమా చిన్న సినిమా కాదు, సినిమా బాగుంటే దానికి ఆ పబ్లిసిటీ వేరేగా ఉంటుంది. నిజంగా మీరు ఈరోజు మొదలుపెట్టింది సూపర్ హిట్ అవుద్దని నా ఉద్దేశం.